బీకామ్ కంప్యూటర్స్ 4th సెమిస్టర్లో బిజినెస్ అనాలిటిక్స్ పేపర్. ఓకే, సో ఇందులో మీకు 5 యూనిట్స్ ఉంటాయి యాజ్ యూజువల్గా. ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్, సెకండ్ యూనిట్ ఆటోమేటెడ్ డేటా అనాలిసిస్, అండ్ థర్డ్ యూనిట్ హైపోథెసిస్ టెస్టింగ్, ఫోర్త్ యూనిట్ బిజినెస్ డేటా మేనేజ్మెంట్, అండ్ ఫిఫ్త్ యూనిట్ SPSS ప్యాకేజెస్. అయితే ఇందులో 4th యూనిట్ అండ్ 5th యూనిట్ మీ కంప్యూటర్ సిలబస్, బిజినెస్ డేటా మేనేజ్మెంట్ అండ్ SPSS ప్యాకేజెస్. ఇవి రెండు కంప్యూటర్కి సంబంధించిన యూనిట్స్. ఓకే, సో ఈ క్లాస్లో మనం SPSS ప్యాకేజెస్ అంటే 5th యూనిట్ గురించి నేర్చుకుందాం. SPSS ప్యాకేజెస్. ఓకే కదా. సో ఈ SPSS ప్యాకేజెస్, ఇంతకీ వాట్ ఈజ్ SPSS అంటే SPSS మీన్స్ స్టాటిస్టికల్ ప్యాకేజెస్ ఫర్ సోషల్ సైన్సెస్. ఓకే, సో SPSS ప్యాకేజెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ అనాలిటిక్స్లో 5th యూనిట్, ఈ యూనిట్లో మీకు 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. SPSS ప్యాకేజెస్ యూనిట్లో మీకు అప్లికేషన్స్ అండ్ కేస్ స్టడీస్ అని ఇచ్చాడు. ఈ అప్లికేషన్స్ అండ్ కేస్ స్టడీస్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్స్ అండ్ కేస్ స్టడీస్లో మీకు 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే SPSS అంటే ఏంటి, SPSS విండో ఎలా ఉంటుంది, అది ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే, ఇదిగోండి SPSS అంటే ఏంటి, SPSS విండో ఎలా ఉంటుంది, ఫస్ట్ కాన్సెప్ట్. ఇక సెకండ్ వన్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ SPSS ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ SPSS. ఇక థర్డ్ కాన్సెప్ట్ క్రాస్ ట్యాబ్స్ ఇన్ SPSS, అండ్ ఫోర్త్ కాన్సెప్ట్ ప్రొసీజర్ టు ఫైండ్ కోరిలేషన్ యూజింగ్ SPSS. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్లో ఏం నేర్చుకుంటారు అంటే SPSS సాఫ్ట్వేర్ విండో ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఈ SPSS ఏదైతే ఉందో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అది సెకండ్ కాన్సెప్ట్. ఇక థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అండ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, దానివల్ల యూసేజెస్ ఏంటి, అది సెకండ్ కాన్సెప్ట్. ఇక థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అంటే క్రాస్ టాబ్యులేషన్ ఆఫ్ డేటాని ఏ విధంగా చేస్తాం. థర్డ్ కాన్సెప్ట్ క్రాస్ టాబ్యులేషన్ ఆఫ్ డేటాని ఏ విధంగా చేస్తాం. ఇక ఫోర్త్ కాన్సెప్ట్ SPSS ఉపయోగించి కోరిలేషన్ కోఎఫిషియంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓవరాల్గా మీకు ఈ 5th యూనిట్ ఏదైతే SPSS ప్యాకేజెస్ అని అన్నారో ఆ 5th యూనిట్లో మీకు ఉండే 4 కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఏంటా 4 కాన్సెప్ట్స్, SPSS అంటే ఏంటి, దాని విండో ఎలా ఉంటుంది. ఇక సెకండ్ వన్ ఏంటి, SPSSని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అండ్ దానివల్ల యూసేజెస్ ఏంటి. ఇక థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అంటే క్రాస్ టాబ్యులేషన్ ఆఫ్ డేటాని ఏ విధంగా చేస్తాం SPSS యూజ్ చేసి. ఓకే, ఇక ఫోర్త్ కాన్సెప్ట్ SPSS ఉపయోగించి కోరిలేషన్ కోఎఫిషియంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 4 కాన్సెప్ట్స్ ఓవరాల్గా మీ SPSS 5th యూనిట్ SPSS ప్యాకేజెస్లో ఉన్న కాన్సెప్ట్స్. ఓకే, సో ఇంతకీ ఫస్ట్ వాట్ ఈజ్ SPSS అంటే ఏంటో చూద్దాం. SPSS అంటే ఏం చెప్పాను నేను, స్టాటిస్టికల్ ప్యాకేజెస్ ఫర్ సోషల్ సైన్సెస్. SPSS అంటే ఏంటి, SPSS స్టాండ్స్ ఫర్ స్టాటిస్టికల్ ప్యాకేజెస్ ఫర్ సోషల్ సైన్సెస్. ఓకే, సో స్టాటిస్టికల్ ప్యాకేజెస్ ఫర్ సోషల్ సైన్సెస్ ఏదైతే SPSS ఉందో SPSS అనేది టేబుల్స్ని క్రియేట్ చేయడం కోసం ఉపయోగిస్తాం. ఓకే, డేటా ఎంటర్ చేయడం కోసం, అలా ఎంటర్ చేసిన డేటాని అనాలిసిస్ చేయడం కోసం, గ్రాఫ్స్ని టేబుల్స్ని క్రియేట్ చేయడం కోసం ఉపయోగిస్తాం. ఓకే కదా. సో ఏదైతే స్టాటిస్టికల్ ప్యాకేజెస్ ఫర్ సోషల్ సైన్సెస్ అని చెప్పుకుంటున్నామో SPSS అంటే ఈ SPSS అనే దాన్ని మనం డేటాని ఎంటర్ చేయడం కోసం, అలా ఎంటర్ చేసిన డేటాని అనాలిసిస్ చేయడం కోసం అండ్ గ్రాఫ్స్ని టేబుల్స్ని క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే కదా. సో SPSS అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే, అండ్ SPSSని సోషల్ సైన్సెస్లోను బిజినెస్ వరల్డ్లోనూ ఉపయోగిస్తారు. అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో SPSS సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాం. ఓకే కదా. సో SPSS ఏంటి, స్టాటిస్టికల్ ప్యాకేజెస్ ఫర్ సోషల్ సైన్సెస్. సో ఈ SPSS ఏదైతే ఉందో దీన్ని డేటా ఎంటర్ చేయడం కోసం, అలా ఎంటర్ చేసిన డేటాని అనాలిసిస్ చేయడం కోసం అండ్ గ్రాఫ్స్ని టేబుల్స్ని క్రియేట్ చేయడం కోసం ఉపయోగిస్తాం. అండ్ SPSSకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది. SPSSని సోషల్ సైన్సెస్లోను బిజినెస్ వరల్డ్స్లోనూ ఉపయోగిస్తారు. అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో SPSS సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాం. ఓకే, ఇక SPSS సాఫ్ట్వేర్ని ఎలా ఓపెన్ చేయాలి. ఓకే కదా. సో ఏదైతే SPSS అని చెప్పుకున్నామో ఆ SPSS దేనికోసం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో దేనికోసం యూజ్ చేస్తామని చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంతకీ ఎలా దేనికోసం యూజ్ చేస్తాము. ఓకే, మరి SPSS సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడేగా మన కంప్యూటర్ సిస్టంలో ఆ SPSS సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేసేసిన తర్వాత వన్స్ ఇన్స్టాల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తారు. ఓకే, స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్కి క్లిక్ చేస్తారు.
ఆల్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే ఎస్పీఎస్ఎస్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేశారో ఆ ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ కాస్త మనకు ఆల్ ప్రోగ్రామ్స్లో ఎస్పీఎస్ఎస్ అని ఆ నేమ్తో కనిపిస్తుంది. మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసిన వెర్షన్తో కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇన్స్టాల్ చేసిన వెర్షన్ ఏంటంటే SPSS 17.0 ఫర్ విండోస్. ఓకే, సో ఈ వెర్షన్ 17.0 ఇన్ కేస్ మీరు ఏ వెర్షన్తో ఇన్స్టాల్ చేస్తే ఆ వెర్షన్ నెంబర్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఓకే కదా, దెన్ అప్పుడు ఏం చేస్తారు, ఆ SPSS 17.0 ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాల్ చేసిన వెర్షన్ 17.0 అయితే ఆ SPSS 17.0 అనే దాన్ని మీరు క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే మీరు క్లిక్ చేశారో వెంటనే మనకి SPSS విండో అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆ SPSS విండో అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి SPSS విండో ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే కదా, సో ఎప్పుడైతే మనం SPSS 17.0 మీరు మీద క్లిక్ చేశారో అంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి నెక్స్ట్ మీరు ఎప్పుడైతే SPSS 17.0 క్లిక్ చేశారో వెంటనే మనకి SPSSకి సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. ఆ SPSSకి సంబంధించిన విండో ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో స్టార్టింగ్ చూడండి, సో అన్టైటిల్డ్ అని ఉంది. సో అన్టైటిల్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రజెంట్ మనం ఎటువంటి ఫైల్ నేమ్ ఇవ్వలేదు అని అర్థం. సో వన్స్ మీరు ఫైల్ నేమ్ ఇచ్చారనుకోండి, ఈ అన్టైటిల్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ అన్టైటిల్ ప్లేస్లో ఆ ఫైల్ నేమ్ కాస్త వస్తుందన్నమాట. ఓకే కదా, సో నెక్స్ట్ ఏంటంటే ఇక SPSS విండో, ఇక విండో నేమ్ ఏంటంటే SPSS డేటా ఎడిటర్. ఓకే, ఈ విండో నేమ్ ఏంటి, SPSS డేటా ఎడిటర్. ఇదేంటి ఫైల్ నేమ్. మనం ఇన్ కేస్ ఏదైనా ఫైల్ నేమ్ ఇవ్వలేదు అంటే ప్రజెంట్ నేను విండో ఓపెన్ చేసి సంథింగ్ ఏదో వర్క్ చేశాను కానీ దానికి ఎటువంటి ఫైల్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ అన్టైటిల్డ్ అని కనిపిస్తుంది. వన్స్ మీరు ఫైల్ నేమ్ ఇచ్చారు అనుకోండి, ఈ అన్టైటిల్డ్ ప్లేస్లో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ ఫైల్ నేమ్తో సేవ్ అవుతుంది. అండ్ ఈ విండో ఏదైతే విండో ఉందో ఆ విండో నేమ్ ఏంటి, SPSS డేటా ఎడిటర్. ఓకే, ఈ ఫైల్ నేమ్ ఏంటి, విండో పేరేంటి, SPSS డేటా ఎడిటర్. ఓకే కదా, సో ఇక నెక్స్ట్ చూడండి, ఇక నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమున్నాయి చూడండి. రైట్ సైడు ఇక్కడ మనకి మినిమైజ్ బటన్ ఉంది, దీన్ని మినిమైజ్ బటన్ అంటాం. ఓకే, సో ఈ బటన్ ఏమని పిలుస్తామంటే మినిమైజ్ బటన్ అంటాం. నెక్స్ట్ ఉండేది ఏంటి అంటే మ్యాక్సిమైజ్ బటన్, నెక్స్ట్ క్లోజ్ బటన్. ఓకే కదా, విండోని మినిమైజ్ చేయాలి అంటే మనం ఏమి యూజ్ చేస్తాం అంటే మినిమైజ్ బటన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలా కాకుండా విండోని మ్యాక్సిమైజ్ చేయాలి అనుకుంటే మ్యాక్సిమైజ్ బటన్ యూజ్ చేస్తాం. ఓవరాల్గా విండోను క్లోజ్ చేయాలి అని అనుకుంటే క్లోజ్ బటన్ యూజ్ చేస్తాం. వీటిని ఏమని పిలుస్తాం, మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ క్లోజ్ బటన్స్ అంటాం. ఓకే, ఇక నెక్స్ట్ తర్వాత చూడండి, ఇది ఏదైతే మనకి ఫైల్, నెక్స్ట్ ఎడిట్, వ్యూ, డేటా, ట్రాన్స్ఫార్మ్ అండ్ అనాలిసిస్, గ్రాఫ్స్, విండో, హెల్ప్ ఇవి అయితే ఉన్నాయో వీటిని ఏమని పిలుస్తాము అంటే మెనూ బార్ అని పిలుస్తాం. ఓకే కదా, సో ఈ మెనూ బార్లో ఏమున్నాయన్నమాట, ఫైల్ ఏమున్నాయి, ఫైల్ ఉంది, నెక్స్ట్ ఎడిట్, నెక్స్ట్ వ్యూ, నెక్స్ట్ డేటా, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, నెక్స్ట్ అనలైజ్, నెక్స్ట్ గ్రాఫ్స్, విండో, హెల్ప్. ఈచ్ అండ్ ఇండివిజువల్ వన్ ఏంటి, మెనూస్ అన్నమాట. మనకి ఏమేమి మెనూస్ ఉన్నాయో అవి. ఓకే, సో ఈచ్ అండ్ ఇండివిజువల్లోను కూడా మెనూ ఐటెంలో ఉంటాయి. సో సపోజ్ ఫైల్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఫైల్, ఎడిట్, వ్యూ ఏవైతే ఉన్నాయో వీటిలో ఈచ్ అండ్ ఇండివిజువల్ దాంట్లోనూ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క పర్పస్ కోసం ఉంటుంది. సపోజ్ ఫైల్ మెనూ తీసుకున్నాం అనుకోండి, ఈ ఫైల్ మెనూలో ఏముంటాయి అంటే ఫైల్ను ఓపెన్ చేయడానికి ఓపెన్ ఆప్షన్, నెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేయడానికి న్యూ ఆప్షన్, నెక్స్ట్ సేవ్ చేయడానికి సేవ్ ఆప్షన్, నెక్స్ట్ ప్రింట్ చేయడానికి ప్రింట్ అనే ఆప్షన్, ఇలా ఉంటాయి. ఓకే, సో ఈచ్ అండ్ ఇండివిజువల్ మెనూ కూడా అంటే ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, వ్యూ మెనూ ఈచ్ అండ్ ఇండివిజువల్ వన్ కూడా ఒక్కొక్క పర్పస్ కోసం ఉంటుంది. ఫైల్ మెనూలో ఏముంటాయి అంటే ఓపెన్ చేయడానికి ఓపెన్ ఆప్షను, క్రియేట్ చేయడానికి ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేయడానికి న్యూ ఆప్షను, ప్రింట్ చేయడానికి ప్రింట్ ఆప్షన్ ఇలా ఉంటాయి. అండ్ సేవ్ చేయడానికి సేవ్ ఆప్షన్, ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ ఎందులో ఉంటాయంటే ఫైల్ మెనూలో ఉంటాయి. ఇలా ఈచ్ అండ్ ఇండివిజువల్ మెనూలో కూడా ఒక్కొక్క పర్పస్ కోసం ఉంటాయి. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి, ఇది అండు, ఓపెన్. ఇక్కడ మనకి ఏంటంటే ఇది షార్ట్ కట్స్ అన్నమాట. మీరు ఓపెన్ చేయాలి అంటే యాక్చువల్గా ఫైల్కి వెళ్ళి ఓపెన్ చేయాలి. అలా కాకుండా మనకి ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది, అలాగే డైరెక్ట్ సేవ్ చేయడానికి, నెక్స్ట్ ప్రింట్ కోసం ఇవి డైరెక్ట్ అన్నమాట. అంటే మనం ఫైల్లోకి వెళ్ళి అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడి నుంచే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ యారో మార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి, దీన్ని ఏమని పిలుస్తాం అంటే అండు అంటాం. ఓకే, సో ఏదైనా యాక్టివిటీని చేసాం దాన్ని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే అండు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే కదా, ఇక నెక్స్ట్ వన్ ఇలా రైట్ సైడ్కి యారో ఉంది చూడండి, దీన్ని ఏమని పిలుస్తాం అంటే రీడు అంటాం.
ఓకే, అంటే ఒక యాక్టివిటీని చేసాం, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే రీడు ఆప్షన్. ఓకే కదా, దీన్ని అండు అంటాం, దీన్ని రీడు అంటాం. లెఫ్ట్ సైడ్కి యారో మార్క్ ఉంటే ఇదేంటి అండు, దేనికోసం ఏదైనా యాక్టివిటీని చేసాం దాన్ని క్యాన్సిల్ చేసేయాలి. సో అప్పుడు మనం యూజ్ చేసే ఆప్షన్ అండు ఆప్షన్. ఇక రైట్ సైడ్కి ఉండే ఆప్షన్ ఏంటి, యారో మార్క్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, రీడు అంటాం. అంటే ఒక యాక్టివిటీ చేసాం, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నాం, చేసిన యాక్టివిటీని మళ్ళీ చేయాలి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ రీడు ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఓకే కదా. సో ఇక చూడండి, ఇటు సైడ్ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో సీరియల్ నెంబర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సీరియల్ నెంబర్స్ 1 2 3 ఇవి ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఏంటి, సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఏమున్నాయి చూడండి, వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవి వేరియబుల్స్ అన్నమాట. వేరియబుల్ ఇవి వేరియబుల్స్, ఇటువైపు ఉన్నవి సీరియల్ నెంబర్స్. ఓకే, సో ఇక్కడ నుండి మనం డేటా వ్యూ ఇక్కడ నెక్స్ట్ చూసారనుకోండి, ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏంటంటే డేటా వ్యూ, నెక్స్ట్ వేరియబుల్ వ్యూ. ఓకే, ఇది డేటా వ్యూ, ఇది వేరియబుల్ వ్యూ, ఇవి సీరియల్ నెంబర్స్, నెక్స్ట్ ఇవి వేరియబుల్స్. ఓకే, సో ఇక్కడ డేటా వ్యూ, వేరియబుల్ వ్యూ ఉన్నాయి కదా. డేటా వ్యూలో మనకి ఏం కనిపిస్తాయి అంటే, మనం ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో, ఆ డేటా అంతా కూడా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఈ డేటా వ్యూలో కనిపిస్తుంది. ఓకే, మీరు ఎంటర్ చేసిన డేటా అంతా కూడా డేటా వ్యూలో కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు డేటా వ్యూ సెలెక్ట్ చేశారనుకోండి, మీరు ఈ విండోలో ఏదైతే డేటాని ఎంటర్ చేసుకున్నారో ఆ డేటా అంతా కూడా మీకు డేటా వ్యూ బటన్ క్లిక్ చేయగానే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వేరియబుల్ వ్యూ ఉంది చూడండి. ఈ వేరియబుల్ వ్యూలో మీకు ఏం కనిపిస్తాయి అంటే, మీరు ఏం వేరియబుల్స్ యూజ్ చేసాం అనేది కనబడుతుంది. వేరియబుల్ వ్యూలో ఏం వేరియబుల్స్ యూజ్ చేశారు, ఈ వేరియబుల్స్ ఉన్నాయిగా, ఇక్కడ మనం వేరియబుల్స్ యూజ్ చేస్తాం. సో ఏ వేరియబుల్స్ మీరు యూజ్ చేశారు అనేది వేరియబుల్ వ్యూలో కనిపిస్తుంది. అండ్ ఏ డేటాని మీరు ఎంటర్ చేశారు అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే డేటా వ్యూలో కనిపిస్తుంది. ఓకే కదా, డేటా వ్యూలో మనం ఎంటర్ చేసిన డేటా అంతా కనబడుతుంది. వేరియబుల్ వ్యూలో ఏం వేరియబుల్స్ యూజ్ చేసాం అనేది కనబడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డేటాబేస్ ఉందనుకోండి, వేరియబుల్ వ్యూలో ఏముంటాయి అంటే ఎంప్లాయీ నెంబర్. ఓకే, వేరియబుల్ వ్యూలో ఏముంటాయి, సపోజ్ వేరియబుల్ వ్యూలో మీరు ఎంప్లాయీ డేటాని మీరు ఎంప్లాయీ డేటాబేస్ ఉంది, ఆ ఎంప్లాయీ డేటాబేస్ ఉందనుకోండి, వేరియబుల్ వ్యూలో ఏముంటాయి వేరియబుల్స్ అంటే ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్, ఇలా ఉంటాయి. అంటే వేరియబుల్స్ యూజ్ చేసాం, ఏ వేరియబుల్స్ యూజ్ చేసాం, ఎంప్లాయీ నెంబర్ ఒకటి, నేము, శాలరీ, డిపార్ట్మెంట్ అన్నమాట. మరి ఇక డిపార్ట్మెంట్ వ్యూలో ఏముంటాయంటే యాక్చువల్ డేటా ఉంటుంది. అంటే మీరు ఎంప్లాయీ నెంబర్, వేరియబుల్స్ ఏం యూజ్ చేశారని చెప్పాను, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ అన్నారు. ఓకే, మరి ఎంప్లాయీ నెంబర్ ఎంత, ఓకే, ఆ ఎంప్లాయీ నేమ్ ఏంటి, ఆ ఎంప్లాయీకి వచ్చే శాలరీ ఎంత, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి చూడండి. వాటిని ఏమని పిలుస్తాం అంటే అవి ఎందులో ఉంటాయంటే డేటా వ్యూలో ఉంటాయి. అర్థమవుతుంది కదా. సో వేరియబుల్ వ్యూలో ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎంప్లాయీ డేటాబేస్నే మనం క్రియేట్ చేసాము అంటే కనుక ఆ ఎంప్లాయీ డేటాబేస్లో ఏముంటాయి, ఆ ఎంప్లాయీకి సంబంధించిన నెంబరు, ఎంప్లాయీ నేము, శాలరీ, డిపార్ట్మెంట్, ఇవన్నీ ఉంటాయి. ఏదైతే మీరు ఎంప్లాయీ నెంబర్, నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ అంటున్నారో వీటిని ఏమని పిలుస్తాము అంటే వేరియబుల్స్ అంటాం. సో ఆ వేరియబుల్స్ అన్నీ ఎక్కడ కనిపిస్తాయి, మీకు వేరియబుల్ వ్యూలో కనిపిస్తాయి. ఓకే కదా. మరి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ అన్నారో వేరియబుల్స్ అయ్యాయి. ఓకే, మరి అలా వదిలేరు కదా. ఆ ఎంప్లాయీ నెంబర్లో ఎంప్లాయీకి సంబంధించిన నెంబర్ ఇస్తారు, ఎంప్లాయీ నేమ్ దగ్గర ఎంప్లాయీ నేమ్కి సంబంధించిన నేమ్ ఇస్తారు, శాలరీలో శాలరీకి సంబంధించి ఆ ఎంప్లాయీకి సంబంధించిన శాలరీ ఇస్తారు. అండ్ డిపార్ట్మెంట్లో ఆ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు ఆ డిపార్ట్మెంట్ ఇస్తారు. ఏవైతే మీరు ఎంప్లాయీ నెంబర్ సపోజ్ 101 అండ్ నేమ్ సపోజ్ ఏబీసీ అండ్ శాలరీ 20,000, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారో అవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయంటే డేటా వ్యూలో కనిపిస్తాయి. ఓకే, సో డిఫరెన్స్ తెలిసిందిగా. వేరియబుల్ వ్యూ అంటే ఎంప్లాయీ నెంబర్, ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డేటాబేసే తీసుకుంటే ఎంప్లాయీ నెంబర్, నేమ్ అండ్ డిపార్ట్మెంట్, శాలరీ, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయంటే వేరియబుల్ వ్యూలోకి వస్తాయి. ఆ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ 101 ఎంప్లాయీ నెంబర్ అండ్ ఎంప్లాయీ పేరు ఏబీసీ, శాలరీ 20,000, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాడు, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి, డేటా వ్యూలోకి వస్తాయి. సో మీరు ఆ డేటాబేస్ సంబంధించిన డేటాను చూడాలనుకుంటే డేటా వ్యూలో చూస్తారు. అండ్ ఓన్లీ వేరియబుల్స్ చూడాలి అనుకుంటే కనుక వేరియబుల్ వ్యూలో చూస్తారు. ఓకే, అండ్ డేటా ఏదైతే మనం ఉంటుందో ఆ డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవి రోస్, నెక్స్ట్ ఇవి కాలమ్స్. ఓకే కదా. వీటిని ఏమని పిలుస్తాం, రోస్ అని పిలుస్తాం, వీటిని ఏమని పిలుస్తాం, కాలమ్స్ అని పిలుస్తాం.
వీటిని ఏమని పిలుస్తాం? కాలమ్స్ అని పిలుస్తాం. సో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది. ఓకే కదా. అండ్ మనం యాక్చువల్గా ఎక్సెల్లో ఫార్ములాస్ ఎంటర్ చేస్తాం. ఓకే, ఎక్సెల్ విండో చూసుకున్నాం అనుకోండి, అందులో మనకి ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ అంటే మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇలా ఎక్సెల్ విండో తీసుకున్నాం అనుకోండి, ఎక్సెల్లో చూడండి ఇది ఇది ఏ కాలం, ఈ కాలం తీసుకున్నాం అనుకోండి, ఇది F6. ఓకే, ఇది F6th కాలము. నెక్స్ట్ ఇదేంటి G6th కాలం. ఓకే, ఈ రెండింటిని కలిపి నేను ఏం చేశాను? యాడ్ చేశాను. 46, 12 ఇచ్చాను, 36 ఇచ్చాను, 46 వచ్చింది. దీనికి సంబంధించిన ఫార్ములా అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇలా ఫార్ములా బార్లో కనిపిస్తుంది ఎక్సెల్లో. ఓకే, సో ఎక్సెల్లో ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం డేటాను కూడా నేమ్స్ని వాటిని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే కదా. సో ఇక్కడ మనం ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ ఎక్కడ కనిపిస్తాయి? మనకి ఫార్ములా బార్లో కనిపిస్తాయి. అంతేగా, ఫార్ములా బార్ అని దీన్ని అంటాం. సపోజ్ F6 + G6 = ఏమొచ్చింది? 46 వచ్చింది. ఆ ఫార్ములా కాస్త అంటే F6 + G6 అనే ఫార్ములా కాస్త ఎక్కడ కనిపిస్తుంది మనకి ఎక్సెల్లో అయితే? ఈ ఫార్ములా బార్లో కనిపిస్తుంది. దీన్ని ఏమని పిలుస్తాం? ఫార్ములా బార్ అని పిలుస్తాం. ఓకే, మరి ఇదే మీరు ఈ విండో తీసుకున్నారనుకోండి, అంటే SPSS విండో తీసుకున్నారనుకోండి, SPSS షీట్ ఏదైతే ఉందో, స్ప్రెడ్షీట్లో అయితే, స్ప్రెడ్షీట్ అంటే ఎక్సెల్లో అయితే మనం ఫార్ములాస్ రాస్తాం. బట్ SPSSలో మాత్రం ఓన్లీ నెంబర్స్, టెక్స్ట్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, ఇందులో మనం ఓన్లీ ఫార్ములాస్ యూజ్ చేయలేము. కేవలం ఏం యూజ్ చేయగలము అంటే ఓన్లీ టెక్స్ట్, ఓన్లీ నెంబర్స్ని కానీ టెక్స్ట్ని మాత్రమే యూజ్ చేస్తాం ఇందులో SPSSలో. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఓకే కదా. సో అవే ఇక్కడ రాశాడు. SPSS విండో హ్యాస్ 2 వ్యూస్ విచ్ హ్యాస్ బీన్ సీన్ 2 tabs బాటమ్. సో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. అండ్ అన్లైక్ స్ప్రెడ్ షీట్స్ ద డేటా సెల్ కెన్ కంటైన్ నెంబర్స్, టెక్స్ట్, ఫార్ములాస్. ఎక్సెల్ షీట్లో కాకుండా ఇక్కడ ఓన్లీ నెంబర్స్ కానీ టెక్స్ట్ కానీ మాత్రమే ఉంటుంది. ఇందులో వేరియబుల్ వ్యూ ఉంటుంది, డేటా వ్యూ ఉంటుంది. వేరియబుల్స్ అన్నింటినీ ఎక్కడ చూస్తాం? వేరియబుల్స్ మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ అన్ని వేరియబుల్ వ్యూలో చూడొచ్చు. డేటాకి సంబంధించినవన్నీ డేటా వ్యూలో చూడొచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే అప్లికేషన్స్ ఆఫ్ SPSS. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ SPSS. ఇక అప్లికేషన్స్ ఆఫ్ SPSS చూసారనుకోండి, SPSS ప్యాకేజ్ని మనం నెక్స్ట్ టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ SPSS. ఓకే, సో అప్లికేషన్స్ని చూసాం అనుకోండి, మనం ఈ అప్లికేషన్స్ అనగానే మనం ఎక్కడ యూజ్ చేస్తాం? SPSS ప్యాకేజ్ని IBM కంపెనీ 2009లో డెవలప్ చేసింది. IBM అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్. ఓకే, దీన్ని స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయడం కోసం ఉపయోగిస్తాం. ఏదైతే SPSS సాఫ్ట్వేర్ ఉందో దాన్ని స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయడం కోసం ఉపయోగిస్తాం. అంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటే మీన్ కనుక్కోవడం, మోడ్ కనుక్కోవడం, ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవడం, కోరిలేషన్ కోఎఫిషియెంట్ని కనుక్కోవడం, ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ అనాలిసిస్లోకి వస్తాయి. సో మన SPSS సాఫ్ట్వేర్ని మనం ఏదైతే ఉందో దాన్ని IBM కంపెనీ 2009లో డెవలప్ చేసింది. IBM మీన్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్. దీన్ని స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తాం. మరి స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, స్టాటిస్టికల్ అనాలిసిస్లోకి ఏమేమి వస్తాయి? మీన్ కనుక్కోవడం కానీ, మోడ్ కనుక్కోవడం కానీ, మీడియన్ కనుక్కోవడం, తర్వాత కోరిలేషన్ కనుక్కోవడం, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవడం, ఇవన్నీ కోరిలేషన్ కోఎఫిషియెంట్ కనుక్కోవడం, ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ అనాలిసిస్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, SPSS సాఫ్ట్వేర్ కెన్ రీడ్, రైట్ డేటా, ACIA టెక్స్ట్ ఫైల్స్, అదర్ స్టాటిస్టిక్స్ ప్యాకేజెస్, స్ప్రెడ్ షీట్స్ అండ్ డేటాబేసెస్. అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ACIA అంటే మీనింగ్ ఏంటి అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకే, ACIA అంటే మీనింగ్ ఏంటి? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో మనం నార్మల్గా ఇంగ్లీష్లో రాసిన డేటా కంప్యూటర్లో బైనరీ డిజిట్లో స్టోర్ అవుతుంది, అంటే 0s and 1s రూపంలో స్టోర్ అవుతుంది. మరి మనం రాసిన డేటా ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ACIA కోడ్ యూజ్ చేసి బైనరీలోకి కన్వర్ట్ అవుతుందన్నమాట. సో ఈ SPSS సాఫ్ట్వేర్ ACIA టెక్స్ట్ ఫైల్స్ నుండి డేటా తీసుకుంటుంది. అండ్ అదేవిధంగా అదర్ స్టాటిస్టికల్ ప్యాకేజెస్, స్ప్రెడ్షీట్స్ నుండి, డేటాబేస్ నుండి కూడా డేటాని తీసుకుంటుంది. ఓకే కదా. ACIA మీన్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్.
మనం నార్మల్గా ఇంగ్లీష్లో రాసిన డేటా కంప్యూటర్లో బైనరీ డిజిట్లో స్టోర్ అవుతుంది, అంటే జీరోస్ అండ్ వన్స్ ఫామ్లో. మరి మనం రాసిన డేటాని ఎలా కన్వర్ట్ అవుతుంది జీరోస్ అండ్ వన్స్లోకి అంటే ASCII కోడ్ యూజ్ చేసి బైనరీలోకి అంటే జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ SPSS సాఫ్ట్వేర్ ASCII టెక్స్ట్ ఫైల్స్ నుండి డేటాను తీసుకుంటుంది. అదేవిధంగా అదర్ స్టాటిస్టికల్ ప్యాకేజెస్, స్ప్రెడ్షీట్ నుండి, డేటాబేస్ నుండి కూడా డేటాను తీసుకుంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే ద SPSS సాఫ్ట్వేర్ కెన్ రీడ్ రైట్ డేటా ఎక్స్టర్నల్ రిలేషనల్ డేటాబేస్ వయా ODBC. ఓకే, ODBC అంటే ఒరాకిల్ డేటాబేస్ కనెక్టివిటీ. ఓకే, ODBC అండ్ SQL. ODBC అంటే ఒరాకిల్ డేటాబేస్ కనెక్టివిటీ. ODBC ద్వారా నెక్స్ట్ SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ద్వారా ఈ డేటా ఏదైతే ఉందో వాటిని ఎక్స్టర్నల్ రిలేషనల్ డేటాబేస్ టేబుల్స్లోకి రాస్తుంది. ఓకే కదా. ఏదైతే ODBC ద్వారా లేదా నెక్స్ట్ SQL స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ద్వారా ఈ డేటా ఏదైతే ఉందో వాటిని ఎక్స్టర్నల్ రిలేషనల్ టేబుల్స్లోకి రాయడానికి కూడా మనం SPSS సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తాం. ఇవి అప్లికేషన్స్ ఆఫ్ SPSS సాఫ్ట్వేర్. ఓకే, సో ఇక ఎక్కడెక్కడ ఈ SPSSని యూజ్ చేస్తాం? అప్లికేషన్స్ చూసాం కదా. నెక్స్ట్ ఈ SPSSని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చూడండి. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ వన్ మార్కెట్ రీసెర్చెస్లో యూజ్ చేస్తాం, హెల్త్ రీసెర్చెస్లో యూజ్ చేస్తాం, సర్వే కంపెనీస్లో యూజ్ చేస్తాం, గవర్నమెంట్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ రీసెర్చెస్, నెక్స్ట్ డేటా మైనర్స్ అండ్ అదర్స్. ఓకే, సో ఫస్ట్ చూడండి ఏంటి అంటే మార్కెట్ రీసెర్చెస్. ఇక మార్కెట్ రీసెర్చెస్ అంటే మీనింగ్ ఏంటంటే కొంతమంది మార్కెట్ రీసెర్చెస్ చేస్తూ ఉంటారు. అంటే ఏ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, మార్కెట్లో బాగా సేల్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ను తయారు చేస్తే మార్కెట్లో బాగా సేల్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ తయారు చేయడం వల్ల మార్కెట్లో వాల్యూ అనేది పెరుగుతుంది, బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది అనేది రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వాటి కోసం ఈ SPSS సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ ఏంటి మార్కెట్ రీసెర్చెస్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే కనుక ఫస్ట్ వన్ ఏంటి కొంతమంది మార్కెట్ రీసెర్చెస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఏ ప్రోడక్ట్ తయారు చేస్తే మార్కెట్లో బాగా సేల్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ తయారు చేయడం వల్ల మార్కెట్లో వాల్యూ అనేది ఏ ప్రోడక్ట్కి మార్కెట్లో వాల్యూ లేదు అండ్ ఏ ప్రోడక్ట్కి బాగా డిమాండ్ ఉంది, వీటన్నిటిని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో వాటిని రీసెర్చ్ చేయడానికి మనకి SPSS సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఏంటిది హెల్త్ రీసెర్చెస్. ఇక హెల్త్ రీసెర్చెస్ అంటే దేనికోసము అంటే హెల్త్ పరంగా ఏ వైరస్ వల్ల ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు, ఏ ఏరియాలో ఎక్కువ మంది హెల్తీగా ఉన్నారు అనేది రీసెర్చ్ చేయడానికి SPSS సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తాం. ఇక థర్డ్ వన్ ఏంటంటే సర్వేస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఈ SPSS సాఫ్ట్వేర్ గవర్నమెంట్ కూడా SPSS సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ రీసెర్చెస్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేటా మైనర్స్ అండ్ అదర్స్, వీటి కోసం కూడా మనం ఈ SPSS సాఫ్ట్వేర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఎడ్యుకేషన్ రీసెర్చ్లో యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ డేటా మైనర్స్. ఇక డేటా మైనర్స్ అండ్ అదర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న డేటా నుండి మనకు కావాల్సిన డేటాని బయటకు తీసేవాళ్ళు డేటా మైనర్స్ అంటాం. ఓకే, ఆల్రెడీ డేటా ఉంటుంది, ఆ డేటాలో మనకి కావాల్సిన డేటా ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసే వాళ్ళని డేటా మైనర్స్ అంటాం. సో వాళ్ళకు కూడా అంటే మనకి ఏదైతే డేటా కావాలో ఆ డేటాను చూపించే వాళ్ళు అనమాట. సో దానికి కూడా ఈ SPSS సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి SPSSలో ఉండే బ్రాంచెస్ ఏంటో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే SPSSలో ఉండే బ్రాంచెస్. ఇక SPSSలో ఉండే బ్రాంచెస్ ఏంటి అంటే క్రాస్ టాబ్యులేషన్ కనుక్కోవడం. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి అంటే క్రాస్ టాబ్యులేషన్ని కనుక్కోవడం. ఓకే, సో క్రాస్ టాబ్యులేషన్ అండ్ ఫ్రీక్వెన్సీని కనుక్కుంటాం, వాటికి SPSS యూజ్ చేస్తాం. వీటిని డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటారు. ఏదైతే మనం క్రాస్ టాబ్యులేషన్ అండ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవడానికి ఉంటామో వాటిని డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే మీన్, కోరిలేషన్, అనోవా, అనాలిసిస్ ఆఫ్ అనోవా అంటే అనాలిసిస్ ఆఫ్ వేరియన్సెస్. వీటిని కనుక్కోవడానికి కూడా మనం SPSS సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. వీటిని ఏమని పిలుస్తాం అంటే బైవేరియేట్ స్టాటిస్టిక్స్ అంటాం. ఓకే, ఇక థర్డ్ వన్ ఏంటి అంటే
ప్రిడిక్షన్ ఫర్ న్యూమరికల్ అవుట్కమ్స్. థర్డ్ వన్ ఏంటి? ప్రిడిక్షన్ ఫర్ న్యూమరికల్ అవుట్కమ్స్. ఇది థర్డ్ వన్. సో ప్రిడిక్షన్ ఫర్ న్యూమరికల్ అవుట్కమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే దీన్ని దేనికోసం యూజ్ చేస్తామంటే లీనియర్ రిగ్రెషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ఏజ్ ఇస్తే హస్బెండ్ ఏజ్ తెలుసుకోవడం, హస్బెండ్ ఏజ్ ఇస్తే వైఫ్ ఏజ్ తెలుసుకోవడం, ఇలా తెలుసుకోవడానికి అంటే ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తామన్నమాట. యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా వైఫ్ ఏజ్ ఇంత ఉంటే హస్బెండ్ ఏజ్ ఇంత ఉంటుంది అనేది కరెక్ట్గా ఎస్టిమేషన్ కాదు, కానీ మనం ప్రిడిక్ట్ చేస్తాం, జస్ట్ ఎలా ఉండొచ్చు అనేది ఊహించి చెప్పడం అన్నమాట. సో అలా లీనియర్ రిగ్రెషన్, వైఫ్ ఏజ్ ఇస్తే హస్బెండ్ ఏజ్ని ప్రిడిక్ట్ చేయడం, హస్బెండ్ ఏజ్ ఇస్తే వైఫ్ ఏజ్ని ప్రిడిక్ట్ చేయడం, ఇలా ప్రిడిక్షన్కి మాత్రమే, అంటే ఊహించి చెప్పడానికి మాత్రమే, కరెక్ట్గా కాదన్నమాట. దానికోసం మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దాన్ని ఏమని పిలుస్తాం అంటే లీనియర్ రిగ్రెషన్ అంటాం. దాన్ని ఏమని పిలుస్తాం? ప్రిడిక్షన్ ఫర్ న్యూమరికల్ అవుట్కమ్స్ అంటాం. ఓకే కదా. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రిడిక్షన్ ఫర్ ఐడెంటిఫైయింగ్ గ్రూప్స్. సో గ్రూప్స్ అనగానే ఏం గుర్తు రావాలి? క్లస్టర్ అనాలిసిస్. ఓకే, క్లస్టర్స్ అంటే క్లస్టర్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవి మొత్తం కూడా ఒక క్లస్టర్. తర్వాత ఫ్యాక్టర్ అనాలిసిస్, క్లస్టర్ అనాలిసిస్, ఫ్యాక్టర్ అనాలిసిస్, వీటిలో కూడా SPSS అనాలిసిస్ అనేది ఉపయోగిస్తారు. ఓకే, ప్రిడిక్షన్ ఫర్ ఐడెంటిఫైయింగ్ గ్రూప్స్. ప్రిడిక్షన్ ఫర్ ఐడెంటిఫైయింగ్ గ్రూప్స్ అంటే ఏంటన్నమాట? గ్రూప్స్ అనగానే మనకి క్లస్టర్ అనాలిసిస్ అనేది గుర్తు రావాలి. క్లస్టర్ అనగానే ఏంటన్నమాట? క్లస్టర్ లాగా ఫామ్ అవుతాయి, అంటే మీనింగ్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవన్నీ కూడా మొత్తం ఒక క్లస్టర్. తర్వాత ఫ్యాక్టర్ అనాలిసిస్. ఇక ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటే వీటిలో కూడా SPSS అనాలిసిస్ని ఉపయోగిస్తారు. ఓకే, ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ SPSS అప్లికేషన్ ఆఫ్. ఓకే, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే అడ్వాంటేజెస్లోకి వస్తాయి. ఓకే కదా. సో ఇక నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనది క్వశ్చన్ క్రాస్ ట్యాబ్స్. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్రాస్ ట్యాబ్స్ ఇన్ SPSS. ఓకే, సో క్రాస్ ట్యాబ్స్ ఇన్ SPSS అంటే మీనింగ్ ఏంటంటే క్రాస్ ట్యాబ్యులేషన్ ఆఫ్ డేటాని SPSS ఉపయోగించి ఏ విధంగా కనుక్కుంటాం. కేటగిరికల్ వేరియబుల్ సింగిల్ ఉంటే ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఓకే, మనకి కేటగిరికల్ వేరియబుల్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆ కేటగిరికల్ వేరియబుల్ అనేది ఇదిగోండి, కేటగిరికల్ వేరియబుల్ అనేది ఉంటుంది. ఈ కేటగిరికల్ వేరియబుల్ అనేది సింగిల్ ఉంటే ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉపయోగిస్తే సరిపోతుంది. అంటే సపోజ్ 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? కేటగిరికల్ వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటంటే 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అని కనుక్కోవాలంటే ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ రెండు వేరియబుల్స్ కనుక ఒకటే కేటగిరికల్ వేరియబుల్ ఉంటే కనుక మనకి ఏం చెప్తున్నా నేను? ఫ్రీక్వెన్సీ టేబుల్ సరిపోతుంది, ఉపయోగిస్తే సరిపోతుంది. ఏం చెప్పాను నేను? సపోజ్ 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, అంతే. 70 మార్క్స్ వస్తే చాలు, వాళ్ళు ఎంతమంది చూస్తున్నాం అంటే ఇక్కడ ఏముంది? కేటగిరికల్ వేరియబుల్ ఒకటే ఉంది. ఏంటది? 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది. అదేవిధంగా 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, అక్కడ ఏముంది? 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు, అంటే కేటగిరికల్ వేరియబుల్ ఒకటే ఉంది. సో కేటగిరికల్ వేరియబుల్ అనేది సింగిల్ ఉంటే ఫ్రీక్వెన్సీ టేబుల్ సరిపోతుంది. ఓకే, అలా కాకుండా 2 వేరియబుల్స్ కనుక ఉంటే, ఓకే, ఇన్ కేస్ అలా కాదు 2 వేరియబుల్స్ కనుక ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే క్రాస్ ట్యాబ్యులేషన్ అనేదాన్ని యూజ్ చేయాలి. ఓకే, క్రాస్ ట్యాబ్యులేషన్ అనేదాన్ని యూజ్ చేస్తాం. క్రాస్ ట్యాబ్యులేషనే 2-వే టేబుల్, నెక్స్ట్ కాంటిజెన్సీ టేబుల్ అని కూడా అంటారు. ఓకే, క్రాస్ ట్యాబ్లో ఒక వేరియబుల్ని రోని నిర్ధారిస్తుంది, ఇంకొక వేరియబుల్ అనేది కాలంని నిర్ధారిస్తుంది. ఓకే కదా. సో క్రాస్ ట్యాబ్యులేషన్లో ఒక వేరియబుల్ రోని ఇండికేట్ చేస్తుంటే ఇంకొక వేరియబుల్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే కాలంని ఇండికేట్ చేస్తుంది. టేబుల్ లోపల ఏవైతే ఉన్నాయో వాటిని సెల్స్ అంటాం. ఓకే, రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్ని రిప్రజెంట్ చేసేదాన్ని ఏమని పిలుస్తాం? సెల్ అంటాం. ఇదిగోండి, సపోజ్ ఇది ఉందనుకోండి, దీన్ని ఏమని పిలుస్తాం మనం? ఒక సెల్ అంటాం. ఓకే, ఇది రో అండ్ కాలం కాంబినేషన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే కదా. సో ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే సెల్ అని పిలుస్తాం. ఓకే, సో ఓకే కదా. సో టేబుల్ లోపల కాలమ్స్ అండ్ రోస్ కాంబినేషన్లో ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అని చెప్పాను? సెల్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటన్నమాట? ఇది ఒక సెల్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక సెల్. ఇదేంటి? రోస్ అండ్ కాంబినేషన్లో ఉన్న ఒక సెల్ అన్నమాట. దాన్ని ఏమని పిలుస్తాం? ఒక సెల్ అంటాం. ఇది ఒక సెల్. ఓకే, రోస్ అండ్ కాంబినేషన్లో ఉన్న దాన్ని ఏమని పిలుస్తాం? సెల్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే
ఈ ఎగ్జాంపుల్లో ఉన్నదాన్ని దీన్ని ఏమని పిలుస్తాం అంటే లాంగ్ టేబుల్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం? లాంగ్ టేబుల్ అంటాం. మరి లాంగ్ టేబుల్ యొక్క డైమెన్షన్ ఎంత ఉంది? దీని యొక్క డైమెన్షన్ ఎంత ఉంది? ఈ టేబుల్ని లాంగ్ టేబుల్ అంటున్నాం. దీని యొక్క డైమెన్షన్ ఎంత ఉంది అంటే 3/2 ఉంది. ఓకే, దాని యొక్క డైమెన్షన్ ఎంత ఉంది? 3/2. మరి లాంగ్ టేబుల్ డైమెన్షన్ 3/2 అంటే మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ ఇందులో ఐటమ్స్ చూడండి. ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఉన్న ఐటమ్స్ ఏంటి? జీన్స్ ఒకటి, నెక్స్ట్ షర్ట్స్ ఒకటి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ బ్రాంచెస్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇందులో బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో ఏమున్నాయి? తిరువూర్. నెక్స్ట్ వన్ ఏముంది? బ్రాంచెస్ ఏమున్నాయి? తిరువూర్ ఉంది, నెక్స్ట్ మచిలీపట్నం ఉంది, నెక్స్ట్ విజయవాడ ఉంది. ఓకే, సో ఇవి 3 బ్రాంచెస్ అయ్యాయి. ఐటమ్స్ ఏమున్నాయి? 2 ఐటమ్స్ ఉన్నాయి. అవి ఏంటవి? జీన్స్ ఒకటి, షర్ట్ ఒకటి. ఓకే, ఇక ఈ టేబుల్ని మనం లాంగ్ టేబుల్ అని ఎలా అంటున్నాము అంటే 3 రో వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటవి? ఏమేమి ఉన్నాయని చెప్పాను నేను. ఆ 3 వేరియబుల్స్ ఏంటి? తిరువూర్, మచిలీపట్నం, విజయవాడ. అండ్ కాలంలో ఏమున్నాయి? జీన్స్, షర్ట్స్ ఉన్నాయి. సో రో వేరియబుల్లో 3 కేటగిరీస్ ఉన్నాయి, కాలం వేరియబుల్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. కాబట్టి 3/2 డైమెన్షన్ అన్నాం. ఓకే, అండ్ ఈ టేబుల్ని దీన్ని లాంగ్ టేబుల్ అని అంటున్నాం. ఎందుకోసం అంటే రోస్ ఎక్కువగా ఉండి కాలమ్స్ రోస్ కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము అంటే లాంగ్ టేబుల్ అంటాం. అదే కాలమ్స్ ఎక్కువగా ఉంటే రోస్ తక్కువగా ఉన్నాయనుకోండి, అంటే రోస్ కన్నా కాలమ్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, దాన్ని వైట్ టేబుల్ అంటాం. ఓకే కదా, ఇక్కడ మనకి రోస్లో ఎన్ని ఉన్నాయి? 3 ఐటమ్స్ ఉన్నాయి. 3 ఐటమ్స్ ఉన్నాయి. ఏంటవి? తిరువూర్, మచిలీపట్నం, విజయవాడ. సో 3 రోస్ ఉన్నాయి. నెక్స్ట్ కాలమ్స్లో ఎన్ని ఉన్నాయి? జీన్స్, షర్ట్స్. 2 కాలమ్స్ ఉన్నాయి. సో రోస్ ఎక్కువ ఉన్నాయి, కాలమ్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాము అంటే లాంగ్ టేబుల్ అని పిలుస్తాం. ఓకే, అలా కాకుండా కాలమ్స్ ఎక్కువ ఉండి రోస్ తక్కువ ఉన్నాయనుకోండి, అంటే రోస్ కన్నా కాలమ్స్ తక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమని పిలుస్తామంటే వైడ్ టేబుల్ అంటాం. చూడండి, ఇదిగోండి, ఇది వైడ్ టేబుల్ అన్నమాట. ఇది వైడ్ టేబుల్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రోస్ ఏమున్నాయి? తిరువూర్, మచిలీపట్నం 2 ఉన్నాయి. అండ్ కాలమ్స్కి వచ్చేసరికి జీన్స్, షర్ట్స్, శారీస్ 3 ఉన్నాయి. అంటే 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? ఇక్కడ రోస్ తక్కువగా ఉన్నాయి, కాలమ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని వైడ్ టేబుల్ అంటున్నాం. ఓకే, అండ్ ఇదే విధంగా మనకి రోసు కాలమ్స్ 2 ఈక్వల్గా ఉన్నాయనుకోండి. ఓకే, రోస్ అండ్ కాలమ్స్ 2 ఈక్వల్గా ఉంటాయి. రోస్ అండ్ కాలమ్స్ 2 ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాము అంటే స్క్వేర్ టేబుల్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, రోస్ అండ్ కాలమ్స్ 2 ఈక్వలే, 3/3 ఎలా ఉన్నాయి? తిరువూర్, మచిలీపట్నం, విజయవాడ. జీన్స్, షర్ట్స్, శారీస్ 2 కూడా 3/3 ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? స్క్వేర్ టేబుల్ అంటాం. ఓకే కదా, మరి క్రాస్ టాబ్యులేషన్ ఆఫ్ డేటాని SPSS సాఫ్ట్వేర్ ఉపయోగించి ఎలా చేస్తాం? ఏదైతే మీరు డేటాను చూసారో ఇందులో లాంగ్ టేబుల్ ఎలా చూసాం, వైట్ టేబుల్ చూసాం, స్క్వేర్ టేబుల్ చూసాం. ఓకే, క్రాస్ టాబ్యులేషన్ ఆఫ్ డేటా ఉందో దీన్ని ఎలా చేస్తాం? ఓకే, సెకండ్ వన్ నెక్స్ట్ అన్నమాట. సో ఎలా చేస్తామంటే ఫస్ట్ చూడండి, క్రియేట్ క్రాస్ ట్యాబ్స్ ఇన్ SPSS. సో క్రాస్ ట్యాబ్స్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం? మరి క్రాస్ ట్యాబ్స్ని మీరు క్రియేట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఎనలైజ్ మెనూకి వెళ్ళాలి. ఓకే, ఎనలైజ్లో మనకి ఏముంటుంది అంటే క్రాస్ ట్యాబ్స్ని ఎలా చేస్తాము అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎనలైజ్ మెనూలోకి వెళ్ళి ఆ ఎనలైజ్ మెనూలో మనకి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఆ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో క్రాస్ ట్యాబ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే కదా, మరి ఎనలైజ్ మెనూ అనేది ఎక్కడ ఉంది అంటే ఆల్రెడీ మనం మెనూ బటన్లో చూసాం. ఎనలైజ్ మెనూ అనేది ఎక్కడుందో, ఎనలైజ్ మెనూ అనేది విండో చూడండి, ఇదిగోండి. సో ఈ విండో చూస్తే ఈ విండోలో ఎనలైజ్ మెనూ ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకే, ఇది SPSS విండో. ఈ SPSS విండోలో ఎనలైజ్ మెనూ ఇక్కడ ఉంది. ఓకే కదా, సో ఈ ఎనలైజ్ మెనూలో ఏం చేస్తాం అన్నమాట, ఫస్ట్ క్రాస్ ట్యాబ్స్ని క్రియేట్ చేయాలంటే ఎనలైజ్ మెనూను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎనలైజ్ మెనూలో మనం ఏం చేయాలన్నమాట, నెక్స్ట్ క్రాస్ ట్యాబ్స్ని క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఎనలైజ్ మెనూలో నెక్స్ట్ మనకి డిస్క్రిప్టివ్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఆ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో క్రాస్ ట్యాబ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో క్రాస్ ట్యాబ్స్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అన్నమాట, ఎనలైజ్ బటన్, ఎనలైజ్లో SPSS విండో
మనకేం చెప్తుంది, ఈ మెనూలో దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఒక డ్రాప్ డౌన్ బాక్స్ అనేది వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ బాక్స్లో ఏం చేస్తారు, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అనే ఆప్షన్ ఏం చేస్తారన్నమాట, క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసినప్పుడు దాంట్లో మనకి క్రాస్ ట్యాబ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, అప్పుడు మనకి విండో అనేది డిస్ప్లే అవుతుంది. ఈ కింద కనిపిస్తుంది చూడండి, ఈ విండో అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో దీన్ని క్రాస్ ట్యాబులేషన్ విండో అంటాం. సో ఈ క్రాస్ ట్యాబులేషన్ విండోలో రోస్ ఎన్ని కావాలి, ఇదిగో చూడండి, రోస్ ఎన్ని కావాలి, కాలమ్స్ ఎన్ని కావాలి, ఓకే, సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఐడి నెంబర్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఐడి ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఈ ఐడి నెంబర్ ఏదైతే ఉందో దాని మీద మరి క్లిక్ చేసి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ యారో మార్క్ ఉంది చూడండి, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు యారో మార్క్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ ఐడి అనేది ఏమవుతుందంటే ఈ రోలో ప్లేస్ అవుతుందన్నమాట. అలా మీకు ఏవైతే ఆప్షన్స్ కావాలనుకుంటున్నారో, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కావాలనుకోండి, జస్ట్ దాని మీద క్లిక్ చేయడం, నెక్స్ట్ ఈ యారో మీద క్లిక్ చేయడం, ఆటోమేటిక్గా ఏమవుతుంది, రోలో ప్లేస్ అయిపోతుంది. నెక్స్ట్ కాలమ్స్లోకి కావాలనుకోండి, అప్పుడు కర్సర్ కాస్త ఇక్కడ క్లిక్ చేస్తారు. నెక్స్ట్ కాలంలోకి మీకు ఏ ఆప్షన్స్ అయితే కావాలనుకుంటున్నారో ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కాలం దగ్గర ఉన్న యారో మార్క్ మీద క్లిక్ చేస్తారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ఆప్షన్ కాస్త ఏమవుతుంది, కాలంలో ప్లేస్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా క్రాస్ ట్యాబులేషన్లో మీరు రోస్ అండ్ కాలమ్స్ని మీరు ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రోస్లో సెలెక్ట్ చేసుకుంటే రోస్లో కర్సర్ ప్లేస్ చేసి మీరు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటే రోస్లో ప్లేస్ అవుతాయి. యారో మార్క్ క్లిక్ రోస్ దగ్గర ఉన్న యారో మార్క్ క్లిక్ చేయడం ద్వారా. అలా కాకుండా కాలమ్స్లో దగ్గర కర్సర్ ప్లేస్ చేసి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న యారో మార్క్ని క్లిక్ చేస్తే కాలమ్స్లో ప్లేస్ అవుతాయి. సో ఈ విధంగా రోస్ అండ్ కాలమ్స్ని మనం ఏం చేయొచ్చు, అంటే రోస్ అండ్ కాలమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఏంటన్నమాట, వేరియబుల్స్ని. సో అలా వేరియబుల్స్ని రోస్ అండ్ కాలమ్స్లో పెట్టుకోవచ్చు అన్నమాట. సో రోస్లో అట్లీస్ట్ 1 రో వేరియబుల్, కనీసం ఒక వేరియబుల్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవాలి. కాలమ్స్లో కూడా అట్లీస్ట్ 1 కాలంని వేరియబుల్ కింద, అంటే రోస్లో అట్లీస్ట్ ఒక వేరియబుల్ ఉండాలి, కాలంలో కూడా అట్లీస్ట్ ఒక కాలం వేరియబుల్ ఉండాలి అట్లీస్ట్. తర్వాత మీరు ఏనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ ఒకటి ఉండాలి. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి, లేయర్స్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లేయర్స్ ఆప్షన్. ఓకే, లేయర్స్ ఆప్షన్లో మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ లేయర్స్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, లేయర్ 1 of 1 అని ఉంది. సో ఆప్షన్స్లో లేయర్ ఆప్షన్లో ఆప్షనల్ అన్నమాట. లేయర్స్ అనేది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఒక వేరియబుల్కి సంబంధించిన మల్టిపుల్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లేయర్ ఆప్షన్ యూజ్ చేసి ఏం చేయొచ్చు, ఒక వేరియబుల్కి సంబంధించిన మల్టిపుల్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం లేయర్ ఆప్షన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇది కాస్త ఆప్షనల్, మీకు అవసరమైతే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక నెక్స్ట్ చూడండి, స్టాటిస్టిక్స్ అని ఉంది. ఓకే, సో ఈ స్టాటిస్టిక్స్ బటన్ ఇక్కడ ఉంది కదా స్టాటిస్టిక్స్ బటన్. సో స్టాటిస్టిక్స్ సెల్స్ ఫార్మేట్గా ఉంటుంది. స్టాటిస్టిక్స్ అంటే డిఫరెంట్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. వీటిని ఉపయోగించి ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏదైతే మీరు వేరియబుల్స్ని తీసుకున్నారో వాటిని ఉపయోగించి ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ chi-square టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, కోరిలేషన్ కనుక్కుందాం అనుకుంటున్నారా, లేకపోతే క్రాస్ ట్యాబులేషన్ కనుక్కుందాం అనుకుంటున్నారా, అలా అట్లా డిఫరెంట్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. స్టాటిస్టిక్స్లో మనకి డిఫరెంట్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. సో వీటిలో మీరు ఏం కనుక్కుందాం అనుకుంటున్నారు, వీటిలో ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ కాస్త సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, వీటిలో క్రాస్ ట్యాబ్స్ సెలెక్ట్ చేసుకుంటే విండో ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రాస్ ట్యాబ్స్ అనేది ఈ స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో ఆ స్టాటిస్టిక్స్లో క్రాస్ ట్యాబ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఓకే, సో క్రాస్ ట్యాబ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే కనుక విండో అనేది ఇలా ఉంటుంది. స్టాటిస్టిక్స్లో ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. అందులో మీరు chi-square టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, కోరిలేషన్ చేద్దాం అనుకుంటున్నారా, ఏదైతే అది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రాస్ ట్యాబ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో క్రాస్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక విండో అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో ఈ విండో అనేది ఇలా కనిపించింది కదా. సో ఇక్కడ మీరేం చేయొచ్చు అంటే, ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ chi-square అని ఉంది. సో chi-squareనా, నెక్స్ట్ కోరిలేషన్నా, నెక్స్ట్ కాంటిజెన్సీ కోఎఫిషియంట్నా, నెక్స్ట్ లాంబ్డానా, ఇలా డిఫరెంట్ ఉంటాయి చూడండి. chi-square, కోరిలేషన్, కాంటిజెన్సీ కోఎఫిషియంట్, నెక్స్ట్ లాంబ్డా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయి మీకు.
ఈ ఆప్షన్స్లో ఏం కావాలో దాన్ని క్లిక్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇలా కనిపిస్తుంది మీకు నెక్స్ట్ విండో సెల్స్. ఇక సెల్స్ అంటే మీనింగ్ ఏంటంటే అవుట్పుట్ డిస్ప్లే అవుతుందన్నమాట. క్రాస్ ట్యాబ్స్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఈ సెల్. నెక్స్ట్ ఏంటంటే ఫార్మేట్. సెల్ అనేది ఏంటన్నమాట అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఓపెన్ ద సెల్ డిస్ప్లే విండో. ఓకే, సెల్స్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫార్మేట్ ఉంది చూడండి. ఇక ఈ ఫార్మేట్ ఏంటంటే టేబుల్ ఫార్మేట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ కావాలా, డిసెండింగ్ ఆర్డర్ కావాలా, మనం ఏదైతే మీరు రోస్ అండ్ కాలమ్స్ ఇచ్చారో అవి అసెండింగ్లో కావాలా, డిసెండింగ్లో కావాలా అనేది మీరు ఫార్మేట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే కదా. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ యూనిట్లో లాస్ట్ టాపిక్ ఏంటి అంటే ఇక ప్రొసీజర్ టు ఫైండ్ కోరిలేషన్ యూజింగ్ SPSS. ఓకే, లాస్ట్ టాపిక్ ఏంటి? ప్రొసీజర్ టు ఫైండ్ కోరిలేషన్ యూజింగ్ SPSS. కోరిలేషన్ని ఎలా కనుక్కుంటాం? ఓకే, రోస్ మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉంది కనుక్కుంటాం. వాటి మధ్య పర్టికులర్ రిలేషన్ ఉంది అని అనడానికి స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఉందా లేదా అనేది ఎవాల్యుయేట్ చేస్తుంది. ఓకే కదా. సో ఏంటన్నమాట, రోస్ మధ్య ఎటువంటి రిలేషన్షిప్, ఓవరాల్గా ప్రొసీజర్ టు ఫైండ్ కోర్ రిలేషన్షిప్ యూజింగ్ SPSS అంటే ఇక్కడ ఏం చేస్తాం, రోస్ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో రోస్ అండ్ కాలమ్స్, రోస్ మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉంది కనుక్కోవడానికి, వాటి మధ్య పర్టికులర్ రిలేషన్ ఉంది అని అనడానికి స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఉందా, నేను ఏదైతే రిలేషన్ ఉంది అని చెప్తున్నానో ఆ రిలేషన్ ఉంది అని చెప్పడానికి స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఉందా లేదా ఎవాల్యుయేట్ చేస్తుంది. ఓకే, ఈ మెజర్స్ని ఏమని పిలుస్తామంటే పీసన్స్ కోరిలేషన్, పియర్సన్ కోరిలేషన్ లేదా పియర్సన్ ప్రోడక్ట్ మూమెంట్ కోరిలేషన్ అని అంటాం. ఓకే, పియర్సన్ కోరిలేషన్ ఆర్ పియర్సన్ కోరిలేషన్ ప్రోడక్ట్ మూమెంట్ అని అంటాం. ఓకే, ఇక దీనివల్ల కామన్ యూజెస్ ఏంటి, ఏదైతే మనం చెప్పుకుంటున్నామో కోరిలేషన్ అని పియర్సన్ ప్రోడక్ట్ మూమెంట్ కోరిలేషన్ అని చెప్పుకుంటున్నామో, సో దానివల్ల మనకి ఉండే కామన్ యూజెస్ ఏంటి. ఓకే, సో కామన్ యూజెస్ ఏంటో చూడండి. సో ఫస్ట్ ఏంటి అంటే రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ ఉందో కనుక్కోవడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంది కనుక్కోవడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఒక సెట్ లోపల ఉన్న వేరియబుల్ మధ్య ఎటువంటి కోరిలేషన్ ఉంది, ఒక సెట్కి ఇంకొక సెట్కి మధ్య ఎటువంటి కోరిలేషన్ ఉంది కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో చూడండి ఏంటి, ఫస్ట్ వన్ రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంది కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఒక రిలేషన్ ఒక సెట్కి ఒక సెట్ లోపల ఉన్న వేరియబుల్ మధ్య ఎటువంటి కోరిలేషన్ ఉంది కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే వాటి మధ్య చెప్పుకోదగిన రిలేషన్షిప్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకే, మనం ఏదైతే రిలేషన్షిప్ ఉంది అనుకుంటున్నామో ఆ రిలేషన్షిప్ ఉందా లేదా చెక్ చేయడానికి, నెక్స్ట్ ఆ రిలేషన్షిప్ ఎంత బలంగా ఉందో తెలియజేయడానికి కూడా యూజ్ చేస్తాం. తర్వాత ఆ రిలేషన్షిప్ అనేది ఇంక్రీజింగ్నా డిక్రీజింగ్నా, దీన్ని దేన్ని తీసుకుంటున్నాం, డైరెక్షన్ ఆఫ్ లీనియర్ రిలేషన్షిప్ అనేది కూడా తెలియజేస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటి అంటే SPSS సాఫ్ట్వేర్లో కోరిలేషన్ ఎలా కనుక్కుంటాం, బై వేరియంట్ అనే దాన్ని రన్ చేయాలి, ఎలా రన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి SPSS సాఫ్ట్వేర్లో కోరిలేషన్ ఎలా కనుక్కుంటాం, బై వేరియంట్ అనే దాన్ని రన్ చేయాలి, ఎలా రన్ చేస్తాం. ఓకే కదా. సో దీనికోసం ఏం చేస్తామో చూడండి. దీనికోసం ఏం చేస్తాము అంటే మీరు అనలైజ్ క్లిక్ చేస్తారు. అనలైజ్లో కోరిలేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. కోరిలేషన్లో బై వేరియంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే అనలైజ్లో అనే ఆప్షన్లో కోరిలేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అందులో బై వేరియంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు మనకి ఈ విండో విజిబుల్ అవుతుంది. ఇందులో ఏం వేరియబుల్స్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నామో అనలైజ్ చేయడానికి అనేది కనబడతాయి. సో లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని వేరియబుల్స్ కనబడతాయి. వాటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకొని ఈ బ్లూ యారో బటన్ని క్లిక్ చేస్తాం. ఓకే, ఈ బ్లూ యారో బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వెంటనే ఆ వేరియబుల్స్ అనేవి రైట్ సైడ్కి వచ్చేస్తాయి. ఆ వేరియబుల్స్ అన్నీ ఎక్కడికి వచ్చేస్తాయి, రైట్ సైడ్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం ఏ కొరిలేషన్ని కనుక్కుందాం అనుకుంటున్నాం,
ఓకే. సో ఏ కోరిలేషన్ కనుక్కుందాం అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పియర్సన్ కోరిలేషన్, స్పియర్స్మ్యాన్ కనుక్కుందాం అనుకుంటున్నామా, ఏది కనుక్కోవాలనుకుంటున్నామో సో దాన్ని ఏం చేస్తాము అంటే సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి, ఎస్పీఎస్ఎస్ సాఫ్ట్వేర్లో కోరిలేషన్ని ఎలా కనుక్కుంటాం. ఓకే. బై వేరియంట్ అనే దాన్ని ఎలా రన్ చేస్తాం. సో దీనికోసం మనం ఏం చేస్తాము అంటే ఎనలైజ్ని ఆప్షన్ని క్లిక్ చేస్తాం. ఆ ఎనలైజ్లో కోరిలేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాం. అందులో బై వేరియంట్ అనే దాన్ని క్లిక్ చేస్తాం. మీరు ఎనలైజ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో కోరిలేట్ అనేది ఆప్షన్ని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ బై వేరియంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఇలా బై వేరియంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఆ విండో ఎలా ఉంటుంది. ఓకే. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత మనకి ఏం వేరియబుల్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం అనలైజ్ చేయడానికి అనేది కనబడుతుంది. ఓకే. లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా మనకి వేరియబుల్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇవిగోండి ఇవన్నీ వేరియబుల్స్. ఓకే. సో మీరు ఏ వేరియబుల్స్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో వాటిని కాస్త సెలెక్ట్ చేసుకొని ఈ బ్లూ యారో మార్క్ మీద మీరు క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే మీరు వేరియబుల్స్ని సెలెక్ట్ చేసుకొని బ్లూ యారో మార్క్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఈ ప్లేస్లోకి వచ్చేస్తాయి. ఓకే. సో రైట్ సైడ్ ఉన్న ప్లేస్లోకి వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ ఏం చేస్తారన్నమాట, నెక్స్ట్ మీరు ఏ కోరిలేషన్ని కనుక్కోవాలనుకుంటున్నారు, పియర్సన్ కనుక్కోవాలనుకుంటున్నారా, నెక్స్ట్ స్పియర్స్మ్యాన్ కనుక్కోవాలనుకుంటున్నారా, ఏం కనుక్కోవాలనుకుంటున్నారో టిక్ చేసుకుంటారు. బై డిఫాల్ట్గా చూడండి పియర్సన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు స్పియర్మ్యాన్ కనుక్కోవాలనుకుంటే స్పియర్మ్యాన్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు స్పియర్సన్నే కనుక్కోవాలనుకుంటే కనుక బై డిఫాల్ట్గా అక్కడే అదే సెలెక్ట్ అయి ఉంటుంది. లేదు మీరు స్పియర్మ్యాన్ కనుక్కోవాలనుకుంటున్నారు అంటే ఇక్కడ క్లిక్ చేస్తారు. ఆటోమేటిక్గా టిక్ మార్క్ కాస్త ఈ పియర్సన్ నుంచి హైడ్ అయ్యి టిక్ మార్క్ కాస్త అక్కడి నుంచి స్పియర్సన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే. అంటే స్పియర్సన్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే స్పియర్సన్ దగ్గర సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా టిక్ మార్క్ అనేది అక్కడ వస్తుంది. ఓకే. ఇక నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమున్నాయి మనకి, సో ఇలా టిక్ చేసుకున్న తర్వాత మనకి వేరియబుల్స్ ఉంటాయి. ఇదిగోండి డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి. విండోలో చూడండి ఏ బి సి డి ఈ ఇలా వేరియబుల్స్ ఉన్నాయి. సో ఏ అనేది ఏంటి వేరియబుల్స్, నెక్స్ట్ బి అనేది ఏంటి, ఇక్కడ ఏ అనేది ఏం కనిపిస్తుంది మీకు, ఏ అనేది వేరియబుల్. ఇక బి అనేది ఏంటి కోరిలేషన్ కోఎఫిషియంట్, సి అనేది ఏంటి టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, ఇక డి అనేది ఏంటి ఫ్లాగ్ సిగ్నిఫికెంట్ కోరిలేషన్. ఓకే. నెక్స్ట్ ఈ అనేది ఏంటి ఆప్షన్స్ అన్నమాట. ఓకే కదా. సో ఇందులో ఏవేంటి, ఏ అనేది ఏం చెప్పాను నేను వేరియబుల్ అని చెప్పాను. ఓకే. సో ఏ అనేది వేరియబుల్ ఏంటి అంటే అట్లీస్ట్ 2 కంటిన్యూస్ వేరియబుల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. వేరియబుల్స్లో అట్లీస్ట్ 2 కంటిన్యూస్ వేరియబుల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కంపేర్ చేయాలి కాబట్టి వాటి మధ్య రిలేషన్షిప్ అది కంపేర్ చేస్తాంగా. సో కంపల్సరీ అట్లీస్ట్ 2 కంటిన్యూస్ వేరియబుల్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకోసం అంటే వాటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది కంపేర్ చేయడం కోసం. ఓకే. ఇక నెక్స్ట్ వన్ బి ఏముంది చెప్పండి, బి ఏముందని చెప్పాను కోరిలేషన్ కోఎఫిషియంట్. ఓకే. నెక్స్ట్ బి ఏముంది కోరిలేషన్ కోఎఫిషియంట్. ఇక ఏ కోరిలేషన్ కోఎఫిషియంట్ని నువ్వు కనుక్కుందాం అనుకుంటున్నావు, బై డిఫాల్ట్గా పియర్సన్ కోరిలేషన్ సెలెక్ట్ అయి ఉంటుంది అని ఆల్రెడీ చూసాం కదా. సో కావాలంటే పియర్సన్ కానీ లేదు ఇంకొకటి స్పియర్మ్యాన్ కానీ ఏది కావాలనుకుంటున్నావు అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, ఏ టెస్ట్ చేయాలనుకుంటున్నావు. ఓకే. వన్ టైల్డ్ టెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదు అంటే 2 టైల్డ్ టెస్ట్ చేయాలనుకుంటున్నారా. బై డిఫాల్ట్గా 2 టైల్డ్ టెస్ట్ ఉంటుంది చూడండి. ఆల్రెడీ బై డిఫాల్ట్గా 2 టైల్డ్ టెస్ట్ దగ్గర మనకి డాట్ మార్క్ కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు 1 టైల్డ్ టెస్ట్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తారు. ఓకే. ఇక నెక్స్ట్ వన్ డి ఏంటి ఫ్లాగ్ సిగ్నిఫికెంట్ కోరిలేషన్. అవుట్పుట్లో సిగ్నిఫికెంట్ కోరిలేషన్ వేటికి మధ్య ఉంటుంది అనేది ఇది గుర్తిస్తుంది అన్నమాట. సో ఇలా గుర్తించేటప్పుడు మనకి 2 స్టార్ మార్క్స్ కనిపిస్తాయి. ఓకే. సో ఇలా గుర్తించేటప్పుడు మనకి ఇదిగో చూడండి డి కదా ఇలా 2 స్టార్ మార్క్స్ కనిపిస్తాయి. ఇలా 2 స్టార్ మార్క్స్ కనిపిస్తాయి అన్నమాట. సో 2 స్టార్ మార్క్స్ ఏదైతే మనం సెలెక్ట్ కోరిలేషన్ సిగ్నిఫికెంట్కి అవుట్పుట్లో కోరిలేషన్ సిగ్నిఫికెంట్ వేటి మధ్య ఉందో ఆ వాటి మధ్య మనకి ఇలా డబల్ స్టార్ మార్క్తో గుర్తిస్తుంది అన్నమాట. ఓకే. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఆప్షన్స్. ఇక ఆప్షన్స్ అంటే ఏంటన్నమాట, నెక్స్ట్ 8th వన్ ఏంటి ఇదిగోండి ఆప్షన్స్.
ఆప్షన్స్. ఇక ఆప్షన్స్ క్లిక్ చేయంగానే విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఏం కనుక్కోవాలనుకుంటున్నాము, మీనా, స్టాండర్డ్ డీవియేషనా, క్రాస్ ప్రొడక్ట్ డీవియేషనా అండ్ కోవేరియన్సా, ఏం కనుక్కోవాలనుకుంటున్నా ఆ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, క్రాస్ ట్యాబ్. ఓకే కదా. సో ఓవరాల్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ 5th యూనిట్ సిలబస్. ఓకే కదా. సో ఎస్పీఎస్ఎస్ ప్యాకేజెస్. సో ఓవరాల్గా మీకు ఈ ఎస్పీఎస్ఎస్ ప్యాకేజెస్లో ఏం చెప్పుకున్నాం మనం, 4 కాన్సెప్ట్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. సో ఆ 4 కాన్సెప్ట్స్ ఏంటి, 4 కాన్సెప్ట్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. అవేంటివి, ఎస్పీఎస్ఎస్ అంటే ఏంటి, దాని విండో ఎలా ఉంటుంది, నెక్స్ట్ వన్ దాని యొక్క అప్లికేషన్స్ అడ్వాంటేజెస్ ఏంటి, నెక్స్ట్ క్రాస్ ట్యాబ్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ ఏంటి, ప్రొసీజర్ టు ఫైండ్ కోరిలేషన్. ఎస్పీఎస్ఎస్ యూజ్ చేసి కోరిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి నేర్చుకున్నాం. సో దీస్ 4 ఆర్ నథింగ్ బట్ యువర్ 5th యూనిట్ కాన్సెప్ట్స్ ఎస్పీఎస్ఎస్ ప్యాకేజెస్. ఓకే.